హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం మలయాళంలో రిలీజ్ అయ్యి అక్కడ విజయం సాధించి ఇప్పుడు తెలుగు ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతున్న 'ఖోఖో' మూవీ గురించి తెలుసుకుందాము. ఈ 'ఖోఖో' మూవీ 1 గంట 55 నిమిషాల రన్ టైమ్‌తో ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ 'ఖోఖో' మూవీ 2020 సంవత్సరంలో మలయాళంలో రిలీజ్ అయ్యి అక్కడ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అట్లానే అక్కడ యూట్యూబ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఇప్పుడు రీసెంట్‌గా ఈటీవీ విన్‌లో ఈ 'ఖోఖో' మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నారు. 1 గంట 55 నిమిషాల రన్ టైమ్ తోటి. సింపుల్‌గా ఈ 'ఖోఖో' మూవీ స్టోరీ లైన్ టైటిల్ తగ్గట్టే ఒక గేమ్ చుట్టూ రన్ అవుతూ ఉంటుంది. సో, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే మూవీస్ ఇప్పటికే మనం చాలా చూసుంటాం. లైక్ ఎగ్జాంపుల్ 'గోల్కొండ హై స్కూల్' సుమంత్ నటించింది. నితిన్ నటించినటువంటి 'సై', రీసెంట్‌గా వచ్చిన 'మైదాన్' మూవీ గానీ, అట్లనే అమీర్ ఖాన్‌తో నటించినటువంటి ఒక మూవీ గానీ, ఇట్లా చాలా మూవీస్ ఒక గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని ఆ గేమ్ చుట్టూ తిప్పుతూ చూపించిన మూవీస్ ఎట్లా హిట్ అయ్యాయి, ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అనేది మనం చాలా మూవీస్ చూసాము. సో, ఆ మూవీ టైప్‌లోని ఈ మూవీని చిత్రీకరించారా అంటే కొంత కాదని చెప్పాలి. ఎందుకనంటే ఈ 'ఖోఖో' మూవీ టైటిల్‌కి తగ్గట్టుగానే అందరినీ కొంచెం గో అన్నట్టు అనిపించింది. సో, ఈ 'ఖోఖో' మూవీలో ఎక్కడ సీరియస్‌నెస్ గానీ, ఒక గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపియటం గానీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ, సరైన రీతిలో ఎక్కడ మనకి ఆవిష్కరించినట్టు ఎక్కడ అనిపించదు ఈ చిత్రం చూస్తున్నంత సేపు. సో, బేసిక్‌గా ఒక గేమ్ మూవీ అంటే ఆ గేమ్‌కున్న స్పెసిఫికేషన్స్, అట్లా ఆ గేమ్‌పై ఉన్న ఇంట్రెస్ట్, ఇంపాక్ట్ అనేది బాగా డెప్త్‌ఫుల్‌గా చూపించాలి. అట్లానే ఆ గేమ్ మూవీలో యాక్ట్ చేస్తున్నటువంటి క్యారెక్టర్స్ ఆ గేమ్‌పై మంచి ఇంటెన్షన్ క్రియేట్ చేసేలా రోల్ అనేది ప్లే చేయాలి. బట్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి నటుడు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గేమ్ యాక్టింగ్ విషయంలో ఎక్కడ అంత సీరియస్‌నెస్ గానీ, ఎక్కడ అంత పర్ఫెక్ట్‌నెస్ గానీ ఎక్కడ చూపించలేదు. సో, చూస్తున్నంత సేపు ఏదో సోగా సాగిపోతూ ఉంటుంది ఈ 'ఖోఖో' మూవీ. కాకపోతే ఫస్ట్ 20 మినిట్స్ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వటం కోసం బాగానే చూపించినప్పటికీ, ఆ తర్వాత ఇంటర్వెల్ వరకు ఏదో సోగా చూపించారు. ఇంటర్వెల్ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ మొత్తం స్లో అండ్ స్లోగా రన్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఇంపాక్ట్ చూపించే ఒక్క సన్నివేశం గానీ, సరైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఒక సీన్ గానీ ఎక్కడ ఉండకపోవటం డ్రాబ్యాక్. అట్లానే ఈ 'ఖోఖో' సినిమా యొక్క స్టోరీ లైన్ వచ్చేసి, ఒక స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన టీచర్ తనని తాను ప్రూవ్ చేసుకోవటం కోసం స్టూడెంట్స్‌లో 'ఖోఖో' గేమ్‌ని ఇంప్రూవ్ చేయాలి అని, ఆ ఇంప్రూవ్‌మెంట్ ద్వారా తను ప్రూవ్ చేసుకోవాలనే ఒక ఇంటెన్షన్ తోటి ఆ స్కూల్లో జాయిన్ అవ్వటము. ఆ తర్వాత ఏమైందనేది స్టోరీ లైను. సో, తను ప్రూవ్ చేసుకోవటం కోసం స్టూడెంట్స్ తోటి 'ఖోఖో' గేమ్‌లోకి ఎలా ఇన్వాల్వ్ చేశారు, ఆఫ్టర్ దట్ ఆ స్టూడెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా ప్లే చేశారు, ఎలా గేమ్ ఆడారు, అసలు 'ఖోఖో'కున్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, అసలు 'ఖోఖో' అనే గేమ్ ఎందుకు పరిణితిలోకి వచ్చింది అనే దాని మీద సరైన అవగాహన అనేది ఈ మూవీ ద్వారా ఇవ్వలేకపోయాడు డైరెక్టర్. ఏదేమైనప్పటికీ సహజంగా మనము ఒక సబ్జెక్ట్, జనరల్ సబ్జెక్ట్ అనేది తీసుకున్నప్పుడు, లైక్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన ఒక గేమ్ గానీ, ఒక థియరీ గానీ ఏదైనా తీసుకున్నప్పుడు దానిపైన పూర్తి అవగాహనతోటి ఒక విశ్లేషణ అనేది ఇవ్వాలి డైరెక్టరు. బట్ ఆ విశ్లేషణ ఇవ్వటంలో కొంత తడబడ్డాడని చెప్పాలి డైరెక్టరు. ఏదేమైనప్పటికీ ఈ సినిమా గతంలో వచ్చినటువంటి కొన్ని గేమ్ మూవీస్ సంబంధించినటువంటి మూవీస్‌తో పోల్చుకుంటే ఇది అంతగా ఆకట్టుకోకపోవటం డ్రాబ్యాక్. సో, ఫ్రెండ్స్, ఇది ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా అంటే యెస్, చూడవచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. సో, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. కాకపోతే సెకండ్ హాఫ్ మరీ స్లో ఉంటుంది కాబట్టి, సో, నేనిచ్చే రివ్యూ ఈ సినిమాకి వచ్చేసి 'ఖోఖో'కి ఔట్ ఆఫ్ 5లో 2.2 ఇస్తున్నాను. సో, ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.